గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే నెరవేరుతున్న మరో హామీ అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. అంటే ఇది అడ్వర్టైజ్మెంటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చుకొచ్చింది. ఆటో డ్రైవర్ల సేవలో అంటూ ఆటో రిక్షా, మ్యాక్సీ క్యాబ్, మోటార్ క్యాబ్ డ్రైవర్లకు ఏడాదికి 15,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇవాళ ఇదివరకు 10,000 రూపాయలు జగన్ ఇచ్చేవాడు, ఇప్పుడు వీళ్ళు 15,000 రూపాయలు ఇస్తున్నారు. అప్పట్లో 2,67,000 మంది దాకా లబ్ధిదారులు ఉంటే ఇప్పుడు 2,90,669 మంది లబ్ధిదారులు ఉన్నారన్నటువంటిది ఇక్కడ హైలైట్ చేసుకొచ్చారు. ఇవాళ కార్యక్రమం రన్నింగ్లో ఉండబోతుంది. లేకపోతే పట్టణాల్లో తాగునీటికి 10,319 కోట్లు, అమృత్ 2.0 కింద పనులు, రాష్ట్రంలో కార్వాన్ పర్యాటకం, హోమ్ స్టే విధానం, సాగునీటి ప్రాజెక్టుల మరమ్మతులకు నిధులు, మంత్రిమండలి నిర్ణయాలు, పట్టణాల్లో తాగునీటి సరఫరా వ్యవస్థ మెరుగుపరిచేందుకు అమృత్ 2.0 కింద ప్రభుత్వం చర్యలు తీసుకోబోతోంది. ఇందుకోసం 10,319 కోట్లతో ప్రతిపాదించిన 281 ప్రాజెక్టుల అమలుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో శుక్రవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పార్థసారథి మీడియాకు వివరించారు. 2024-29 రాష్ట్ర పర్యాటక విధానంలో కార్వాన్ పర్యాటకాన్ని చేర్చాలని ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. దీనివల్ల రాష్ట్రంలో కార్వాన్ పార్కుల ఏర్పాటుకు అవకాశం ఏర్పడుతుంది. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే చర్యలో భాగంగా హోమ్ స్టే, బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ B&B విధానాన్ని పాలసీలో అనుబంధంగా చేర్చే ప్రతిపాదన కేబినెట్ ఆమోదం తెలిపింది. 6 గదుల వరకు హోమ్ స్టే కింద పరిగణిస్తామని పేర్కొన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ప్రతి నెల రికార్డు అంటూ GST వసూళ్లలో ప్రతి నెల రికార్డు, సెప్టెంబర్ వసూళ్లది అదే తీరు. అధిక ఆదాయార్జన దిశగా రాష్ట్రంలో ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ప్రతి నెల నికర GST రాబడి రికార్డు నెలకొల్పుతూ వస్తుంది. 2017లో GST శకం ప్రారంభమయ్యాక తొలి 6 మాసాలతో పోలిస్తే నెల ఇప్పుడు సాధించినంత నికర రాబడలేదు. సెప్టెంబర్లో GST రాబడి రికార్డు సృష్టించింది. స్థూల GSTలో రాబడిలో ఈ నెల 2వ స్థానంలో నిలిచింది. కేంద్ర ప్రభుత్వం అనేక వస్తువులపై GST తగ్గిస్తూ నిర్ణయం తీసుకుని సెప్టెంబర్ 22 నుంచి అమలు చేయనున్నట్టు ముందే ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆ నెలలో తొలి 3 వారాల్లో వ్యాపార కార్యకలాపాలు మందగిస్తాయని రాబడిపై ప్రభావం చూపించని అనుమానాలు కలిగి అయినప్పటికీ రాబడి పెరిగి అవన్నీ పటాపంచలు అయ్యాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో విచిత్రమైనటువంటి అంశం ఏంటంటే GST వసూళ్లలో ప్రతి నెల కూడా అద్భుతమైనటువంటి రికార్డు సాధిస్తూ రావడం అన్నటువంటిది. ఎస్పెషల్లీ క్రిందటి నెల తగ్గుతుంది అనుకున్నటువంటి దాని నుంచి చివరిలో GST డౌన్ అవ్వగానే ఒక్కసారిగా ఆ తగ్గుదలంతా కూడా పెరుగుదల కింద నమోదు చేసుకున్నటువంటి. లేకపోతే నాడు అంధకారం నేడు ఉత్సాహం అంటూ 15 నెలల కింద రాష్ట్ర ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది, అభివృద్ధి, సంక్షేమం, ఉల్లాసం మేళవించిన పాలన అందిస్తాం, విజయవాడ ఉత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు నాయుడు అన్నటువంటి స్టేట్మెంట్ని హైలైట్ చేశారు. మేము చేస్తున్నాం ఈ పథకం అని చెప్పడంలో తప్పు లేదు. ఇంతకు ముందంతా నిద్రపోతున్నారు, ఏడుస్తున్నారు, అప్పుడంతా చీకటి. ఈ ఉపన్యాసాలే చికాకు పుడతాయి, ప్రజలకి అసహ్యం కలిగిస్తాయి. అప్పుడు దర్జాగానే ఉన్నారు, ఇప్పుడు దర్జాగానే ఉన్నారు. చీకటి ఎవరికి ఉంది? తెలుగుదేశానికి అప్పుడు చీకటి ఉంది, అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెలుగులో ఉంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చీకటిగా ఉంది, తెలుగుదేశానికి వెలుగుగా ఉంది. దాన్ని తీసుకొచ్చి ప్రజలందరూ కూడా ఏదో విషాదంలో ఉన్నారనేటటువంటి ఒక దిక్కుమాలిన కల్పన అవసరం లేదేమో ఆలోచించుకుంటే బెటర్. లేకపోతే జాతీయ రహదారులకు QR కోడులు అంటూ జాతీయ హైవేల పొడవునా ఆయా రహదారుల సమాచారం, అత్యవసర హెల్ప్ లైన్ నెంబర్లు తెలిసేలా QR కోడ్ను ఏర్పాటు చేయడంతో NHAI శుక్రవారం తెలిపింది. ఇవి సదరు రహదారుల ప్రాజెక్టుకి సంబంధించిన సమాచారంతో పాటు నేషనల్ హైవే నెంబర్, హైవే చైనేజ్ ప్రాజెక్టు పొడవు వివరాలను తెలియజేస్తాయి. ఇందులో హైవే గస్తీ, టోల్ మేనేజర్, రెసిడెంట్ ఇంజనీర్ నెంబర్లు, అత్యవసర హెల్ప్ లైన్ 1033 నెంబర్ అందుబాటులో ఉంటాయని NHAI ఓ ప్రకటనలో తెలిపింది అన్నటువంటి వార్తనే హైలైట్ చేశారు. అవి ఒరిజినల్గా పెట్టడం బెటర్, కానీ QR కోడ్లు అంటే ఏ జన్జీ బ్యాచ్కి అవసరం, మామూలు జనాలకి ఆల్రెడీ ఇంతకుముందు బోర్డులు ఉండేవి. కాబట్టి మరి ఈ జనాలకి అది నచ్చదు కాబట్టి ఈ టైపులో పెడుతున్నట్టున్నారు. లేకపోతే వరద గుప్పెట్లో సిక్కోలు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఉగ్రరూపం దాల్చిన వంశధార, నాగావళి నదులు ముంపు బారిన తీర గ్రామాలు, మట్టి గోడలు కూలి 3, విద్యుద్ఘాతంతో 1 మృతి, విశాఖలో ఈదురుగాలుల బీభత్సం, ఉత్తరాంధ్ర వణికించిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలు చిగుర్టాకులో వణికిపోయి దసరా పండుగ రోజు ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించి జనజీవనం స్తంభించింది. శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళి నదులు ఉగ్రరూపం దాల్చే, పార్వతీపురం, మన్యం, విజయనగరం జిల్లాలో పలు గ్రామాలు ముంపులో చిక్కుకున్న, విశాఖలో గాలివాన హోరుకు పెద్ద సంఖ్యలో చెట్లు, స్తంభాలు, హోర్డింగులు పడిపోయాయి. అల్లూరు సీతారామరాజు జిల్లాలో కొన్ని ఇళ్లు నేలమట్టమయ్యాయి. వర్షాలకు మట్టి గోడలు కూలి 3, విద్యుద్ఘాతంతో మరొకరు ప్రాణాలు కోల్పోయారు. శ్రీకాకుళం జలమయమైంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడే ప్రచారం కోసం తప్పించి సర్వీస్ చేయమా మనం అన్నది ఆలోచించాల్సి. విజయవాడలో ఓ పక్కన బుడమేరు వరదటువంటి సందర్భంలో లోపల ఉన్న వాళ్ళకి తిండి కానీ ఏమీ దొరకలేదు, కానీ రోడ్డు మీద కూర్చుని చంద్రబాబు గారు 10 రోజులు అక్కడే వాళ్ళతోనే తిరుగుతున్నాను అన్నటువంటి చూపించుకొచ్చారు. మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ అక్కడ తిరిగారు. ఎందుకని? విజయవాడ హెడ్ క్వార్టర్ కాబట్టి, ప్రచారం బాగా వస్తుంది కాబట్టి ముందు నుంచి దానికి సంబంధించినటువంటి ప్లాన్ చేసుకుని 10 రోజులు ప్రచారం పొందారు. ఇక్కడ వరదొచ్చి నీళ్లు మునిగిపోయి కొట్టుకుని చచ్చిపోతున్నా సరే
ఇక్కడ కూర్చుని సమీక్షించేటటువంటి పని. వరదల్లో చంద్రబాబు గారు దిగి చూస్తారు, దిగి చేస్తారు అన్నటువంటిది ఇక్కడెక్కడికి పోయింది? ఎందుకు వెళ్ళలేదు? అసలు మంత్రులు బృందాలను అక్కడికి ఎందుకు పంపించలేదు? మొన్న గోదావరి జిల్లాల్లో అయినాయే, మొన్న కృష్ణా ముంపు ప్రాంతాల లంక గ్రామాల్లో అవుతున్నాయే, ఎందుకని ఇక్కడ పట్టించుకోవట్లేదు? అంటే ప్రచారం కావాలి. ప్రచారం లేకపోతే మనం పని చేస్తున్నట్టు నటించడం కూడా కష్టం అనమాట. అది ప్రస్తుతం నడుస్తున్నటువంటి విచిత్రమైనటువంటి వాతావరణం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మాత్రమే ఇది అంకితం. లేకపోతే సాక్షి నకిలీ మద్యం భారీ ప్లాంట్ గుట్టురట్టు, మొలకల చెరువులో కళ్ళు చెదిరేలా టీడీపీ నేత అక్రమ సామ్రాజ్యం, పెద్ద పెద్ద డ్రమ్ములు, యంత్రాలు, మోటార్ల వినియోగం, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఎక్సైజ్ శాఖల సంయుక్త దాడి, 35 లీటర్ల సామర్థ్యం కలిగిన 48 క్యాన్లలో నకిలీ మద్యం, 15,024 బాటిళ్లు స్వాధీనం, 35 లీటర్ల సామర్థ్యం ఉన్న 30 క్యాన్ల స్పిరిట్ గుర్తింపు, మరో 10,000కు పైగా ఖాళీ బాటిళ్లు, మూతల స్వాధీనం, ప్లేసర్ రసాయనాలు, వివిధ రకాల కెమికల్స్ గుర్తింపు, 7 రకాల నకిలీ బ్రాండ్లు లేబుళ్లు పట్టివేత, ఉమ్మడి చిత్తూరు, అనంతపురం జిల్లాల నిత్యం సరఫరా, తంబళ్లపల్లి టీడీపీ నేత కట్టా సురేంద్ర నాయుడు సహా 10 మంది అరెస్ట్, టీడీపీ నేత ఇంట్లో 10 బాక్సుల కేరళ మాల్ట్ మద్యం స్వాధీనం, చంద్రబాబుతో నకిలీ మద్యం తయారీ ప్లాంట్ నిర్వాహకుడు టీడీపీ నేత కట్టా సురేంద్ర నాయుడికి సంబంధించిన వార్తని హైలైట్ చేశారు. ఇష్ గప్చిప్, అమరావతి నుంచి పెద్దల ఆదేశం, కల్తీ మద్యం దందాకు ప్రభుత్వ రక్షా కవచం, ప్రభుత్వ కీలక నేతలే కల్తీ మద్యం రింగ్ మాస్టర్లు, నియోజకవర్గ నేతలే సూత్రధారులు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. విశేషం ఏంటంటే ఈనాడు చూసాం కదా, ఎక్కడైనా ఫ్రంట్ పేజీలో ఏమైనా కనిపించి లోపల ఏమైనా ముక్కలు ఏమైనా వేసి ఉంటారేమో. బేసిక్గా కల్తీ మద్యానికి సంబంధించి అదే వైసీపీ టైంలో ఒక్క మరణం సంభవించలేదు, కల్తీ మద్యం మరణాలు. అట్లాగే ఒక్కటి చనిపోయినట్టు అధికారిక రికార్డుల్లో కూడా లేదు. కానీ కల్తీ మద్యము, ఆ మద్యం దాగి చచ్చిపోయారు ప్రజలు అని చెప్పి, చచ్చిపోయిన వాళ్ళందరూ ఆ మద్యం దాగినే చచ్చిపోయారు అన్నటువంటిది. అట్లాగే ప్రభుత్వ మద్యం దుకాణాలని దుర్మార్గంగా చూపించినటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రైవేట్ మద్యం దుకాణాలు వచ్చి, బెల్ట్ షాపులు వచ్చి, పర్మిట్ రూములు వచ్చి ఎంత తింటున్నా బార్లకి మళ్ళీ లైసెన్సులు, ఫీజులు మేము కట్టం బొమ్మనమని చెప్పి దాంట్లో షరతులను మినహాయించుకుని దాంట్లోనూ తింటున్నా ఇంకా చాలట్లేదని నకిలీ మద్యాన్ని తయారు చేసేసి అమ్ముతున్నటువంటి పరిస్థితి. ఆ మధ్యన గోదావరి జిల్లాలో ఎక్కడ దొరికింది, ఇప్పుడు తాజాకి ఇక్కడ దొరికింది. అధికార పక్షం వాళ్ళే చేస్తున్నారు, ఎందుకంటే ప్రతిపక్షం వాడికి వాళ్ళు చేసే ధైర్యం ఉండదు ఎవడికి కూడా. ఇక్కడ స్పష్టంగా కనబడుతోంది. అందుకని ఇక్కడ వార్త రాయట్లేదా? కల్తీ మద్యానికి సంబంధించి వార్త రాయాల్సినటువంటి బాధ్యత కూడా లేదా అన్నటువంటిది ఇక్కడ ప్రశ్న. సాక్షి రివర్స్లో రాసుకురాగలిగింది ప్రతిపక్షం కాబట్టి. లేకపోతే అదొక చరిత్ర అంటూ 2019 అక్టోబర్ 2వ తేదీన దేశమంతా ఏపీ వైపు చూసింది. ఒకేసారి ఏకంగా 1.34 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాల కల్పన, 11,158 గ్రామ, 3,786 వార్డు సచివాలయాల ఏర్పాటు, సచివాలయ వ్యవస్థతో ప్రజలకున్న ఊళ్ళోనే ప్రభుత్వ సేవలు, ప్రతి 50 నుంచి 100 ఏళ్లకు వాలంటీర్ ద్వారా ఇంటి వద్దకే పథకాలు, కేవలం 6 నెలల్లో రాష్ట్ర రూపురేఖలు మార్చేలా విప్లవాత్మక నిర్ణయాలు, గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఆర్టీసీ విలన్ సహా 6 లక్షలకు పైగా ఉద్యోగాలు, చంద్రబాబు కూటమి ప్రభుత్వం వచ్చి 16 నెలలు అవుతున్న హామీలకు దిక్కులేదు, అరకొర డిఎస్సీ నియామకాల పరీక్షల నిర్వహణలో ఆద్యంతం అవకతవకలే, హామీ మేరకు 20 లక్షల ఉద్యోగాలు లేవు, కనీసం భృతి కూడా కరువే, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్, పరీక్షలు పూర్తి చేసిన గత ప్రభుత్వమే, 6,100 ఉద్యోగాలు తనగంతగా చెప్పుకుంటున్న బాబు, గత ప్రభుత్వంలో డిఎస్సీ నోటిఫికేషన్, వాటిపై న్యాయ వివాదాలు రేకెత్తించిన కూటమి సర్కార్, అప్పట్లోనే ముందుకు వచ్చిన ఎన్టీపీసీ, గ్రీన్ హైడ్రోజన్, రిలయన్స్ సిబీజీ, రెన్యూ, షిర్డీ సాయి తదితర సంస్థలు ఆ యూనిట్లు ప్రారంభం కాకుండా 3.48 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసినట్టు బాబు ప్రకటన. జాబ్ మేళాలతో రుణ రికవరీ, డెలివరీ బాయ్స్ ఉద్యోగాలు కూడా బాబు ఘనతేనట అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఖచ్చితంగా ఈ విషయంలో రాసే అర్హత సాక్షికి ఉంది. ఎందుకంటే ఈనాడు, జ్యోతి రాయవు కాబట్టి. అప్పట్లో 1,50,000 ఉద్యోగాలు ఇచ్చిన మాట వాస్తవం. అయితే విచిత్రం ఏంటంటే తిన్న ఇంటి వాసాలు లెక్కబెట్టినట్టు ఉద్యోగం ఇచ్చినటువంటి జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే తమకు ఆ సచివాలయ పనులు పెంచేస్తాడు. అదే గనక తాము జగన్ని ఓడిస్తే చంద్రబాబు వచ్చి తమ జీవితాలు రెవెన్యూ శాఖలోకో లేదా మిగతా కంఫర్టబుల్గా కూర్చోవచ్చని ఉద్యోగాలు తీసుకున్న వాళ్ళు కొంప ముంచారు జగన్ని. ఉద్యోగాలు తీసుకొని వాళ్ళేమో మాకు ఉద్యోగాలు రాలేదని చెప్పేసి ఏది టీచర్ ఉద్యోగాలు లేకపోతే పోలీసు ఉద్యోగాల విషయంలో వ్యతిరేకించారు. అయినా అక్టోబర్ 2వ తారీఖు మొన్న వార్త ఎందుకు రాసుకోలేకపోయింది సాక్షి ఆ రోజున? ఇవాళ రాసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు రాసుకుంటున్నారు? సరిగ్గా ఆ రోజున ప్రచారం చేసుకోవడం చేత కాలేదు, ఈ రోజున వీళ్ళకి ప్రచారం చేసుకోవడం చేత కావట్లేదు. ఇక రాజధాని కోసం భూములు ఇవ్వకపోతే బలవంత భూసేకరణ, ఎయిర్పోర్ట్లు, స్టేడియాలు, విగ్రహాలు వంటి వాటికి ప్రత్యేక కంపెనీ ఏర్పాటు, డీపట్టా భూములు కంపెనీలకు లీజుకి ఇవ్వడానికి అనుమతి, మార్క్ఫెడ్ ద్వారా 1,000 కోట్ల రుణానికి అనుమతి, ఆటో ట్యాక్సీ వాళ్ళకి ఏడాదికి 15,000 ఆర్థిక సాయం, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి క్యారవాన్, హోమ్ స్టే టూరిజం పాలసీలు, 23 ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం, కేబినెట్ నిర్ణయాలు వెల్లడించిన మంత్రి కొలుసు పార్థసారథి అన్నటువంటిది
హైలైట్ చేశారు. ఇకపోతే స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సిన కేసులో రిమాండ్ కోరతారా? సోషల్ మీడియాలో పోస్ట్ పెడితేనే అరెస్ట్ చేస్తారా? పోలీసులపై వైఎస్ఆర్ జిల్లా 3 అదనపు మ్యాజిస్ట్రేట్ ఆగ్రహం. వెంటనే 41 నోటీసులు ఇచ్చి విడుదల చేయాలని ఆదేశం. టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డికి సంబంధించిన పోస్టును షేర్ చేశారు. మాజీ డిప్యూటీ సీఎం పిఏ అరెస్ట్, కోర్టు ఆదేశాలతో విడుదల అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అదే గనక జగన్ టైంలో అయితే గనక ప్రభుత్వానికి ఎదురు దెబ్బ అని రాసేవాళ్ళు ఈనాడు జ్యోతి. ఇప్పుడు వీళ్ళకి ఆ ఎదురు దెబ్బ అని రాయడం కుదరట్లేదు, రిమాండ్ కోరతారంటూ మందలించింది అన్నది వరకు రాస్తున్నారు. అయితే అంబేద్కర్ విగ్రహంపై పెట్రోల్ పోసి నిప్పు. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లాలో టీడీపీ మొక్కల ఉన్మాదం. వెదురుకుప్ప మండలం దేవళంపేట గ్రామంలో దారుణ ఘటన. పెళ్లుబిగిన ప్రజాగ్రహ జ్వాల. దోషుల్ని పట్టుకొని మీ కాళ్ళు పట్టుకుంటా. పోలీసులకు సర్పంచ్ వేడుకోలు. సమగ్ర నివేదిక కలెక్టర్ ఎస్పీలకు జాతీయ ఎస్సీ కమిషన్ ఆదేశాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి కంట్రోల్లో పెట్టండి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. తప్పొప్పులు వారికి తెలియజేయండి, అయినా వినకుంటే నాకు చెప్పండి. అసెంబ్లీలో కొందరు తీరు బాలేదు, సభలో ఏం మాట్లాడాలో ఎమ్మెల్యేలకు చెప్పాల్సిన బాధ్యత మీదే. ఇన్ఛార్జి మంత్రులకు సీఎం స్పష్టీకరణ. శాఖాపరంగా విమర్శలకు తావేవద్దు, విమర్శలు వస్తే వెంటనే స్పందించిన మంత్రులకి చంద్రబాబు నిర్దేశం. అసెంబ్లీ సమావేశంలో కొందరు ఎమ్మెల్యేలు తీరు ఏమీ బాలేదని, వారిని అసెంబ్లీ లోపల బయట కట్టజేయాల్సిన బాధ్యత ఇన్ఛార్జి మంత్రులదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్ర మంత్రిమండలి సమావేశం శుక్రవారం సచివాలయం జరిగింది. కేబినెట్ సమావేశం అనంతరం పలు అంశాలపై మంత్రులతో సీఎం మాట్లాడారు. ఇటీవల అసెంబ్లీ సమావేశంలో కొందరు ఎమ్మెల్యేలు వివరించిన తీరుపై ఇన్ఛార్జి మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఇన్ఛార్జి మంత్రులు తమ పరిధిలోని ఎమ్మెల్యేలు నియంత్రించాలి, వాళ్ళు చేస్తున్న తప్పప్పులను వాళ్ళకి తెలియజేసి సరి చేసుకోవాలని కోరాలి, అప్పటికి వెనుకుంటే నా దృష్టిలో పెట్టాలి, ఇదంతా ఇన్ఛార్జి మంత్రులే బాధ్యతగా చేయాలని సీఎం వ్యాఖ్యానించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అదేదో ఎమ్మెల్యేలు అందరూ దుర్మార్గులయ్యి చంద్రబాబు గారి దేవుడయ్యి వాళ్ళని కాపాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారన్నటువంటి ఒక బిల్డప్ స్టోరీ రాసుకొస్తారు వీళ్ళు, అంతకు మించి ఏముండదు. ఆయన కూడా టాక్టికల్గా అట్లాంటి మాటలు మాట్లాడారు అన్నటువంటిది లీకేజ్ చేసుకుంటారు, లేకపోతే మాట్లాడినే చెప్తారు. ఎమ్మెల్యే తప్పు చేస్తుంటే ఆ ఎమ్మెల్యే ఎట్లా తప్పు చేయగలుగుతున్నాడు? ఏది స్థానిక కానిస్టేబుల్ దగ్గర నుంచి ఎస్పీ దాకా, అట్లాగే లోకల్గా ఉండే రెవెన్యూ ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి ఎంఆర్ఓ దాకా వాళ్ళు ఎవరు చెప్తే వాళ్ళని వేశారు. వాళ్ళు ఇష్టారాజ్యంగా చేయమని చెప్పి మనమే చెప్పి, వాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు, వాళ్ళని కంట్రోల్ చేయమంటే ఎట్ట చేస్తారు? మనమే చెప్తున్నాం దాని ప్రజాస్వామ్య పాలన కాదు, లేదంటే రాజ్యాంగబద్ధ పాలన కాదు, మాదంతా ఈ గవర్నెన్స్ అనేసేసి. ఎట్లాంటి గవర్నెన్స్ అంటే పార్టీ గవర్నెన్స్, రాజకీయ గవర్నెన్స్ అని చెప్తున్నాం. వాళ్ళు రాజకీయ గవర్నెన్సే చేస్తున్నారు, ఇంకా అందులో తప్పే ఉంది. మనం చెప్పింది చేస్తుంటే అంటే ఎవరైతే మధ్యతరగతి లేకపోతే తటస్థులు తిట్టుకుంటారో వాళ్ళకి అబ్బాయి బాబు గారు అది కూడా కంట్రోల్ చేస్తున్నారా అనే ఒక ఫీలింగ్ క్రియేట్ చేయడం, ఒక విచిత్రమైనటువంటి మైండ్ గేమ్ భలే నడుపుతారు అనమాట. అందుకే వీళ్ళు పత్రికలు అంతా కలిపి ఒక రాజకీయ గేమ్ పర్ఫెక్ట్గా నడపడంలో సిద్ధాస్తులు. లేకపోతే విజయ్కి నాయకత్వ లక్షణాలు లేవు, అంతమంది మరణిస్తుంటే ఘటనా స్థలం నుంచి పారిపోతారా? కనీసం విచారం వ్యక్తం చేయరా? ఇదేం పార్టీ, ఇదేం విధానం? ఇంతమంది చనిపోతే చూస్తూ ఊరుకోలేం. విజయ్పై కేసు ఎందుకు పెట్టలేదు? కరూరు ఘటనపై మద్రాస్ హైకోర్టు ఫైర్ అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. లేకపోతే ఇంకేం కావాలి అంటూ విజయ్ దేవరకొండ రష్మికల పాట బాగా అప్పట్లో సక్సెస్ అయ్యింది. ఆ పాటకు సంబంధించి గీత గోవిందంది, అందుకని అది టైటిల్ పెట్టారు. విజయ్ దేవరకొండ రష్మిక నిశ్చితార్థం అని కుటుంబ సభ్యులు సన్నిహితులు మాత్రమే హాజరు. ఇద్దరు నడువ కొన్నేళ్లుగా ప్రయాణం, ఫిబ్రవరిలో పెళ్లి, నిజ జీవితంలోనూ ఒక్కటవనున్న హిట్ పేరు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆనందాందరం సాకారం చేస్తాం, నా జీవితాశయం ఒక్కటే, నాపై నమ్మకం ఉంచి గెలిపించినందుకు ప్రతి ఒక్కరిని ఆనందంగా ఉంచేందుకు, ఆర్థికంగా పైకి తీసుకొచ్చేందుకు బాధ్యత తీసుకుని ఏం చేయాలో చేస్తా, అందరూ ఆశీర్వదించి సహకరిస్తే ఆనందంగా ఉండే సమాజాన్ని నిర్మిస్తా. ఏడాదిన్నర క్రితం వరకు రాష్ట్ర ప్రజల ముఖాల్లో ఆనందంగా అనిపించలేదు, ఆ సమయంలో భయంగా గడిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ప్రజలకు స్వేచ్ఛ లభించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. నిజం, అప్పుడు రోజు వీళ్ళే భయపెట్టారు, జగన్ అట్టాంటోడు ఇట్టాంటోడు అని. చివరికి వాళ్ళు ఆస్వాదించలేకపోయారు. చక్కగా ఉద్యోగాలు వచ్చినా, ఉపాధి అవకాశాలు అంతమందికి వాలంటీర్లకు వచ్చినా, లేకపోతే మద్యం దుకాణాల్లో వచ్చినా, వాళ్ళకి కడుపు నిండా తింటున్నా కూడా వాళ్ళని తిట్టి వాళ్ళ మీద నెగిటివ్ ప్రచారం చేసి వాళ్ళ ఆనందాన్ని అనుభవించలేకపోయారు. అది నిజం. ఆ ఆనందానికి ఆనాటి వాళ్ళ ఏడుపుకు కారణం ఇదే పార్టీ. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు అప్పుడు ఏడ్చారు కాబట్టి ఇప్పుడు మేము సంతోషం. ఇవాళ రోజున ప్రభుత్వం నుంచి ఏం డబ్బులు వస్తే నేను ఆనందపడాలా? ప్రభుత్వానికి సంబంధించి ఇచ్చేటటువంటి నెలకు 1500 ఇస్తానన్నది ఇవ్వలేదని ఆనందపడాలా? ఇంతకుముందు ఏడాదికి వచ్చే 18,000 రూపాయలు పోయినాయి అని ఆనందపడాలా? లేకపోతే కనుక మహిళలకి, డ్వాక్రా మహిళలకి రుణాల మాఫీ చేసినందుకు అప్పుడు బాధపడి ఇప్పుడు ఆనందపడాలా? అట్లా మాఫీ ఏం చేయట్లేదు అన్నటువంటిది. అప్పుడు 0 వడ్డీ రుణాలు వచ్చినందుకు బాధపడి ఇప్పుడు 0 వడ్డీ రుణాలు రానందుకు ఆనందపడాలా? దేనికి ఆనందపడాలా? అదే అర్థం కానటువంటిది అనమాట. కాకపోతే ఈ పదడాంబికాలతో అద్భుతమైనటువంటి కథ నడపడంలో మాత్రం సిద్ధహస్తులు. లేకపోతే పోలవరం పనులు చకచక అంటూ
వైబ్రో కంపాక్షన్ పనులు 74%, డయాఫ్రమ్ వాళ్ళు 56% పూర్తి. 41.15 మీటర్ల కాంటూర్లో భూశాఖానికి 1,107 కోట్లు అవసరం. ఎల్లుండి కేంద్ర జలశక్తి మంత్రితో మంత్రి రామానాయుడు సమావేశం. గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్న పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్ పనులు జోరుగా సాగుతున్నాయి. 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యం నిర్దేశించుకున్న నేపథ్యంలో ప్రధాన డ్యాం పనులు వేగవంతంగా చేపడుతున్నారు. ఋతుపవనాలకు ముందుగానే ఎగు నుంచి వరద రాక మునిపే సమాంతర డయాఫ్రమ్ వాళ్ళు క్లిష్టంగా లోతుగా ఉండే చోట పనులు ప్రారంభించారు. దీంతో 63,650 క్యూబిక్ మీటర్లకు గాను 37,302 క్యూబిక్ మీటర్లను పనులు పూర్తి చేశారు. మిగిలిన 44% పనులు ఈ డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని జలవనరుల శాఖ తెలిపింది. హెడ్ వర్క్స్ అత్యంత కీలకమైన బట్రెస్ని పూర్తి చేశారు. క్లెరీచ్ బంకమన్ను ప్రాంతంలో వైబ్రో కంపాక్షన్ 16.19 క్యూబిక్ మీటర్లు గాను 11.93 క్యూబిక్ మీటర్ల మేర పూర్తి చేశారు. ఈ పనులను కూడా డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని ఉన్నతాధికారులు చెప్తున్నారు. ఇది ఎట్లా ఉంటే ఈ నెల 6న కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, జనరల్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్, సలహాదారు ఎం వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి తదితరులు భేటీ కాబోతున్నారు. ఈ సమావేశంలో పొలం పురోగతిని వివరించనున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే నెత్తురోడిన దేవరగట్టు అంటూ కర్రల సమరంలో ఒకళ్ళు మృతి, గుండెపోటుతో మరొకరు మృతి చెందారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు, వార్తలకు జరుగుతున్న పరిణామాలు.